సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యంలో వెలువడుచున్న ఈ దైవికమైన దైవ సందేశాలను వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మీరందరూ బాగుండి ఆరోగ్యంగా దైవికమైన దేవుని కృపలో యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఒక ఎత్తబడే గుంపులో ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి కలిగిన క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మీరందరూ వాక్య ప్రకారంగా ప్రవర్తించువారుగా, వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా ఉండాలన్నదే నా యొక్క ప్రగాఢ ఆకాంక్ష. దేవుడు నా ఆకాంక్షను నెరవేర్చునుగాక. స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానించడానికి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును ఈ పూట మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీ బైబిల్ తెరిస్తే 16వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట ఒక 2 వచనాలను మనం చదువుకుని మన దైవికమైన వాక్య ధ్యానంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 16వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. అలాగే 73వ కీర్తన 24వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 73వ కీర్తన 24వ వచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. సరిపోతుందండి, సరిపోతుంది. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మహిమగల మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయమే నీ పాద సన్నిధిలో మేము చేరి నీ నామమును మహిమపరచడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, తండ్రి నిన్ను ఆరాధించడానికి నీవే మాకిచ్చిన చక్కటి అవకాశంకై వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినబోతున్నాం. నీవే మాతో మాట్లాడి మమ్మల్ని మహిమకు సిద్ధపరచడానికి, నీ ఆలోచనతో మమ్మల్ని నడిపించి సహాయం చేయమని, ప్రారంభం నుండి ముగింపు వరకు నీ యొక్క దైవికమైన కృప మాకు కావాలి గనుక నీ కృప మాపై విస్తరించునుగాక. సహాయం చేయమని యేసయ్య నామములో వినయముగా వేడి ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి మనమందరం ఈ స్థలానికి వచ్చాం. కాబట్టి చదువుకున్న వాక్యముల ద్వారా దేవుడే మనతో మాట్లాడునుగాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఒక 2 వాక్యాలను మనము చదవడానికి, చదువుకుని ధ్యానించడానికి ప్రభువే మనకి చక్కటి కృప అనుగ్రహించారు. ఈ సమయంలో చదువుకున్న వాక్యంలో ఈ కీర్తన గ్రంథములో నుండి 2 వచనాలు చదువుకున్నాం కదా. ఆ 2 వచనాలను కాస్త మనం ధ్యానిస్తే, మహారాజైన దావీదు మహామహిమలో నివసించు సర్వశక్తిగల దేవాతి దేవునిని ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవా, నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నిన్ను స్తుతించడానికి అనేక కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అనేక కారణాల్లో ఒక కారణాన్ని చూపిస్తున్నాడు. ఏమంటే, నాకు నీ ఆలోచన ఉంది అని అంటూ, దేవా
నాకు నీవు ఆలోచనకర్తవైన దేవుడవు గనుక నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు ఆయన. తర్వాత వచనంలో ఏముందంటే, దేవా నీ ఆలోచనతో నన్ను నడిపిస్తావు అంటున్నాడు ఆయన. చక్కగా ఆ మాటలు వింటుంటేనే భక్తుని యొక్క కోరిక, భక్తుని యొక్క ఆశ ఎలా ఉందని మనం ఆలోచిస్తే, దావీదు విషయంలో దేవునికి ఒక ఆలోచన ఉంది అని అర్థమవుతుంది. వింటున్నారా? దావీదు విషయమై దేవునికి ఒక ఆలోచన ఉంది. నాకు ఆలోచన చెప్పేవాడవు నీవు. బైబిల్ గ్రంథంలో రాయబడిన పదాలు ఏమిటంటే, నరుని హృదయంలో చాలా ఆలోచనలు పుడతాయట. మన హృదయమే ఆలోచన పుట్ట. ఈ పుట్టలో నుంచి ఎన్నో ఆలోచనలు పుడుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క తీర్మానమే చాలా స్థిరమైనది. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. దానిని గురించి అంటున్నాడు, దేవా నీవు నాకు ఇచ్చిన నా విషయంలో నీకున్న ఆలోచనను బట్టి నేను స్తుతిస్తున్నాను. నేను పుట్టినప్పుడు లేక పుట్టక మునిపే, పుట్టిన తరువాత, జీవిస్తున్నప్పుడు, జీవిస్తుండగా నా విషయంలో నీ ఆలోచనను బట్టే నీవు నన్ను నడిపిస్తున్నావయ్యా. నా ఆలోచన బట్టే నీవు నడిపిస్తున్నావయ్యా అని ప్రార్థన చేయక, నీ ఆలోచన ద్వారానే నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. నా ఆలోచన బట్టి నీవు నన్ను నడిపించు అంటలే. మనం అయితే ఏమంటామంటే, మనం కొంత ఆలోచన చేసుకుని ఆలోచనను అనుసరించడానికి, ఆ ఆలోచన ప్రకారంగా ప్రవర్తించడానికి, ఆచరించడానికి దేవా నీ కృప మాకు కావాలి అని అడుగుతాం. విచిత్రం. కానీ ఈయన చేసే ప్రార్థన ఏంటంటే, దేవా నా ఆలోచన ఏమి లేదయ్యా, నీ ఆలోచన ప్రకారంగానే జరిగించు, నీ చిత్తమే జరిగించు, నీ ఉద్దేశమే నెరవేర్చు, నీ సంకల్పమే, నీ నిర్ణయమే. కొన్నిసార్లు ఈ క్రైస్తవ జీవితంలో అన్నీ సెట్ చేసుకుని, అన్నీ అమర్చేసుకుని ఆఖరిని నీ చిత్తం. కానీ దావీదు అంటున్నాడు, నీ ఆలోచన ప్రకారంగా నన్ను నడిపించవా దేవా. నా గురించి నీకు ఏమైతే ఆలోచన ఉందో, ఎందుకో తెలుసా, మనము పుట్టక మునిపే మనల్ని చూచిన దేవుడు. మీరు గమనించండి, బైబిల్ అలా చెప్పట్లేదా? 139వ కీర్తనలో మీరు చదివితే, నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి అన్నాడు. నేను రహస్యముగా పుట్టిన నాడు. ఏమండి, నా ఎముకలలో ఒక్కటి కూడా నీకు మరుగుగా ఉండలేదే. ఎంతకాలం నేను బ్రతుకుతానో నియమించబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో రాయబడ్డాయి అని పలకలేదు ఆయన. మాట నా నాలుకకు రాకమునిపే నా మాటను గ్రహించిన దేవుడవు అని చక్కగా దేవుని స్తుతించాడండి ఆయన. కాబట్టి ప్రియ స్నేహితులారా, దావీదు నీ ఆలోచన ప్రకారంగా నడిపించు అంటూ, నీ ఆలోచన ప్రకారమే నన్ను నడిపిస్తున్న కారణంగా నేను స్తుతిస్తున్నాను అంటున్నటువంటి ఈ భక్తుడు దావీదు గురించే ఒక ఆలోచన ఉంటే, నీ గురించి నా గురించి దేవునికి ఆలోచన లేదా? నీ విషయమై నా విషయమై దేవునికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు లేవా? ప్రసంగి గ్రంథములు అంటాడో, చోలాలి గర్భమందు ఎముకలు ఎలా ఎదుగుతాయో నీకు తెలుసా? దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న చిన్ని విషయం ఏమిటంటే, నీ విషయమై దేవునికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. నీ విషయమై దేవునికి ఒక
ఒక ప్రత్యేకమైన, ఒక నిర్దిష్టమైన, ఒక ప్రత్యేకమైన ఒక ఆలోచన ఉంది నీ విషయంలో. నువ్వు అదే ప్రార్థన చేయి. ప్రభువా, నీ ఆలోచన ద్వారా నన్ను నడిపించు అని ప్రార్థన చేయి. నా ఆలోచన ప్రకారంగా నీ కృప ద్వారా నడిపించు అని అనేకంటే, దేవా నీ ఆలోచన ద్వారా నన్ను నడిపించు. ఎందుకంటే నీ ఆలోచన చాలా స్థిరమైనది, నీ ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆలోచన అది తూచా తప్పకుండా నెరవేరుతుంది. నీ ఆలోచనలో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. నీ ఆలోచన నీ సొంత ఆలోచన ప్రక్కన పెట్టండి సోదరి సోదరులారా. సొంత ఆలోచనతో ప్రవర్తించే లూసిఫర్ పాడవలేదా? సొంత ఆలోచన ప్రకారంగా ప్రవర్తించినటువంటి ఎంతోమంది ఇజ్రాయిల్ అందరూ కూడా అనేక మంది తమ సొంత ఆలోచనతో కూలిపోలేదా? అరణ్యంలో రాలిపోలేదా? ఆకులు రాలినట్లు, ఆ కాలపు కాయలు రాలినట్లు వాళ్ళు రాలిపోలేదా? ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు మీతో ఒక చిన్ని మాట చెబుతున్నాడు. నీ విషయమై దేవునికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. దేవునికి ఒక మంచి ఆలోచన కలిగిన వాడు ఆయన. నువ్వు చేయాల్సిన ప్రార్థనదే, దేవా నీ ఆలోచన ప్రకారంగా నన్ను నడిపించు. నీవిచ్చిన ఆలోచనను బట్టి. ఎందుకో చెప్పమంటారా? ఆయన ఆలోచనలకే కర్త కదా. యెషయా 9:6 రాయబడిన వాక్యం అదే కదండి. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, సామాన్యుడు కాదు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏమంటే బలవంతుడైన దేవుడే. కాబట్టి ఆయన ఆలోచనలకే కర్త గనుక, ఆలోచనకు కర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీ ఆలోచన ఏంటి నా జీవితంలో? అది కుటుంబ విషయమైనా, మత విషయమైనా, సాంఘిక పరమైన విషయమైనా, సంఘ విషయమైనా, వ్యక్తిగత విషయమైనా, అది వివాహమైనా, ఏ విషయమైనా, దేవా నీ ఆలోచన ఏమిటి? ఈ సందర్భంగా మరొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆలోచన అంతా కూడానండి దేవుడు తన గ్రంథములో మన కొరకు రాసి ఉంచాడు. దేవుని ఆలోచన అంతా కూడా దేవుడు తన గ్రంథములో మన కొరకు రాసి ఉంచాడు ఆయన. అందుచేత దేవుని ఆలోచన ప్రకారంగా జీవితాన్ని సాగించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీ అందరికీ ఒక అర్థం అవడానికి ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బాగా పరిచయం చేయనక్కర్లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రోషము కలిగిన వాడతను. ఆ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీ అందరికి తెలుసు, ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తాడు ఆయన. ఒకసారి ఆ మాటలో మనం ఒకసారి చదువుదాం. ఎస్తేరు గ్రంథము, ఒకసారి మీ బైబిల్ తీయండి. ఎస్తేరు గ్రంథము ఆఖరి అధ్యాయం అండి. పదధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. పదధ్యాయము 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషును తీసారా? చదవండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు, తన జనుల యొక్క క్షేమమును విచారించుచు, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నామండి. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి.
ఆ వ్యక్తి పేరు మొర్దెకై. కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు కూడా పరిపాలన చేస్తున్నాడంట. 127 సంస్థానాలను పరిపాలన చేస్తున్నటువంటి ఓ గొప్ప రాజు ఉన్నాడు, అహష్వేరోషు రాజు. అతనికి ప్రధానమంత్రిగా ఉన్నాడటండి ఈయన. 127 సంస్థానాలను పరిపాలన చేస్తున్నటువంటి అహష్వేరోషు యొక్క పరిపాలనలో ఒక ప్రధానమంత్రి, ఆయన పేరు మొర్దెకై. ఈయన బెన్యామీను గోత్రికుడు. వింటున్నారా? ఇతను బెన్యామీను గోత్రికుడు, కీషుకి మనుమడు. అంటే సౌలు ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. కీషు కుమారుడు సౌలు కదండి. ఆ బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి చివరి గోత్రములో పుట్టినటువంటి వ్యక్తిత్వం ఈ మొర్దెకై. చెరపట్టబడినవాడు, యూదులలో నుండి చెరపట్టబడినవాడు. అలాంటి పరిస్థితిలో పరాయి దేశంలో ఉన్నారు వీళ్ళు, ప్రజల మధ్య ఉన్నారు వీళ్ళు. మొర్దెకై అనే మాటకు అర్థం ఏదో కొద్దిపాటి మనుష్యుడు అని. మరొక అర్థం ఏమిచ్చారంటే నిఘంటువులో అంగారకుని ఆరాధించువాడు అని ఇచ్చారండి. ఏదో కొద్దిపాటి మనుష్యుడు, ఒక సామాన్యమైన మనిషి. ఒక సామాన్యమైన మనిషిని దేవుడు ప్రధాని హోదాలో కూర్చోబెట్టాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి ఈ విషయంలో. హల్లెలూయా. ఒక సామాన్యమైన వ్యక్తి అతడు మొర్దెకై. బైబిల్ ఏం చెప్తుందో చెప్పమంటారా? ప్రధానులతోనూ అధికారులతోనూ వారిని కూర్చుండబెట్టడానికి, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టడానికి పెంట కుప్పలను, బేదలను, దీనులను పైకి లేవనెత్తుతాడు అని బైబిల్లో రాయబడి ఉంది. నేను అనుకుంటాను ఆయా సందర్భాల్లో కొందరిని చూసేటప్పుడు, దేవా నువ్వెంత గొప్పవాడవయ్యా. ఒక సామాన్యమైన వ్యక్తులను, పనికిరాని వాడిని, ఎన్నిక లేని వాడిని, తృణీకరించబడిన వారిని, చేత కాని వారిని, దద్దమ్మలను ప్రధాని హోదాలో కూర్చోబెట్టడం సామాన్యం అంటారా? మొర్దెకై కొద్దిపాటి మనుషుడు, పెద్ద అతని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి. అతను పెద్ద ఉన్నతమైనటువంటి కుటుంబంలోంచి వచ్చిన వాడు కాదు. అతని గోత్రమే చివరి గోత్రం. అలాంటి బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి అతని వ్యక్తికి, ఆ మొర్దెకై మీద దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. దానికంటే ముందు ఇంకా కొంచెం జ్ఞాపకం చేస్తున్నాను. మానవునికి అతని మీద ఒక ఆలోచన ఉంది, హామానికి ఒక ఆలోచన ఉంది, రాజుకి మరో ఆలోచన ఉంది, దేవునికి మరో ఆలోచన. వింటున్నారా? దావీదే దేవా నీ ఆలోచన అన్నాడే. మొర్దెకై కోసం ఎందుకు చెప్తున్నాను తెలుసండి? పూట మొర్దెకై విషయంలో దేవునికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. సేమ్ నీ కోసం కూడా ఒక స్పష్టమైన ఆలోచన ఆయనకు ఉంది. నీ విషయంలో దేవునికి ఒక నిర్దిష్టమైన ఆలోచన కలిగిన వాడు ఆయన. స్నేహితులారా, నీవెందుకు ఆలోచన లేకపోతే నీ విషయంలో ఏ ఆలోచన లేకుండా నిన్ను యేసయ్య ఈ లోకంలో పుట్టించలేదు. నీ విషయంలో ఏదో ఒక ఆలోచన ఉంది. ఆ దేవుని ఆలోచన ఏమిటి అని ఎరిగి బ్రతకడమే బ్రతుకు. అందుకే ఆయన పుట్టినరోజు పండగ అందరికీ. పుట్టింది ఎందుకో తెలుసుకోవటమే అది అసలైన పుట్టినరోజు. నీ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో ఎరిగితే చాలా ఆశ్చర్యపోతావు, ఆనందపడతావు. ఇక్కడ మొర్దెకై విషయం చూడండి. మొర్దెకైని హామాను అనేవాడు, ఏమండి, అగాగీయుడైన హామాను అనేవాడు
చంపాలి, ఉరేయాలనే ప్రయత్నం, ఉరేయడానికి అతనికి ఆలోచన. ఏమీ లేదండి, ఏమీ లేదు. ఆయన మొర్దెకై చేసిన పాపం, నేరం, ఘోరం, మొర్దెకై హామానుకి అతని భార్యని కానీ, అతని పిల్లలను కానీ, అతని కుటుంబానికి కానీ ఏ హాని కలిగించలేదండి, ఏమీ చేయలే. ఒకటే, ఆయన వస్తుంటే నా సాగిలపడి నమస్కారం చేయలేదంతే. యూదులు దేవునికి మాత్రం తప్ప ఎవరికి తల దెంచరు, సాగిల పడరు. వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు అతను. అడుగుతున్నారే, నువ్వెందుకు చేయట్లేదు, అలా ఎందుకు చేయట్లేదంటే, నేను యూదుడను కనుక ఆ పని చేయజాలను. ఒక దైవీకమైనటువంటి రోషం అతని కడుపులో ఉందండి, ఒక దైవీకమైన భయం అతని హృదయంలో ఉంది, ఒక దైవీకమైనటువంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అతను. చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు, నేను యూదుడను కనుక ఆ పని చేయజాలను. అందుకే మొదటి యోహాను అంటాడు, నేను క్రైస్తవుని కనుక, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయజాలడు. ఎందుకో తెలుసా, దేవుని బీజం వానిలో ఉంటుంది. ఆయన బీజం మనలో ఉంటే మనం ఎన్నడూ పాపం చేయలేమండి. ఆయన వాక్య బీజం, అక్షయమైన బీజం మనలో ఉంటే మనం పాపం చేయడానికి పావురం పనికి రానిది తినదు. కారణం, తినటానికి. అర్థమైందా? దేవుని పిల్లలారా, ఈ చివరి కాలంలో క్రైస్తవులారా వింటున్నారండి, నేను యూదుడను, నేను క్రైస్తవుడు కనుక ఆ పని చేయజాలి. వివాహంలోనేమి, గృహ నిర్మాణంలోనేమి, గృహ ప్రతిష్టలోనేమి నేను చేయనని చెప్పగలిగిన ఆ ధైర్యం నీకుందా? పేరుకు పరిశుద్ధ వివాహమే, అన్ని ఆచారాలే కనిపిస్తాయి అక్కడ. కేవలం అక్కడ దైవజనుడు ఉంటాడు, హైందవ ధర్మశాస్త్ర ప్రకారంగా పురోహితులు ఉంటారు, దానికి దీనికి తేడా సేమ్. ఆయన ఏం చేస్తాడు, ఈయన అదే చేస్తారు. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, మార్పు రావాలి సభ్య సమాజంలో. ఆధ్యాత్మిక ఈ చివరి కాల క్రైస్తవ సమాజానికి సరికొత్త మార్పులు తేవాలి. దేవుని వాక్యం ద్వారా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మొర్దెకై రోషం కలిగిన వాడు, మొక్కను సాయి నమస్కారం, అదే నేరం. ఆ నేరంతోనే అతన్ని చంపాలన్నది హామాను యొక్క ఆలోచన. కానీ రాజుగారి ఆలోచన తెలిసి చెప్పమంటారా? అతనిని విజయోత్సవముతో ఊరేగించాలన్నదే రాజు ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత చూడు, ఒక్కడి విషయంలో, ఒకే ఒక్క వ్యక్తి విషయంలో రాజు ఆలోచన ఒకలా ఉందండి. హామాను ఆలోచన, వాని వంశాన్ని, వారి కుటుంబాన్ని ఊరేసేయాలి. మొత్తం ఈ 127 సంస్థానంలో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో యూదులు, వాళ్ళందరినీ ఊరేసేయాలి అనే 50 అడుగుల ఉరికంబంగా వాళ్ళు తయారు చేయించాడు మహానుభావుడు. చివరికి తానే దాని మీద వేలాడాడు కదండి. ఈ విషయాలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, హామాను మొర్దెకై విషయంలో ఆలోచన ఏమిటంటే, మొర్దెకైని కుటుంబాన్ని, యూదా వంశాన్ని ఊరేసేయాలి. అతని ఆలోచన, రాజుగారి ఆలోచన. ఆ మొర్దెకైని వాడు నాకు మేలు చేశాడు, నా ప్రాణహానిని తప్పించాడు, నేను చావాల్సిన వాడినే, వాడు లేకపోతే, ఆ మొర్దెకై ఆ మాట నాకు చెప్పకపోతే నేనేమై ఉండేవాడినో, నేను చచ్చేవాడిని కదా. అయితే అలాంటి నాకు ఉపకారం చేసిన వాడిని సన్మానించాలి, ఘనపరచాలి, అతను ఊరూరా చెప్పాలి. ఓ రోజు వచ్చాడు, రాజుగారికి మేలు చేసేవాడిని ఏం చేయాలంటే, ఇంకెవరో నేనే కదా అనుకున్నాడు హామాను గారు. వెంటనే రాజుగారి వాహనం ఎక్కాలి, రాజుగారి ధరించే దుస్తులు ధరించాలి.
రాజ సేవకులలో ఘనుడైన ఒకడు ముందు నడిచి రాజుగారికి మేలు చేసేవాడు ఇట్లా ఊరేగుతాడని అందరికీ చెప్పాలంటే నీవు చెప్పినవి ఏమీ మరిచిపోకుండా అదుగో గోనె పట్ట ధరించి శోకస్తప్త హృదయముతో అల్లాడిపోతున్న మొర్దెకైకి ఇవన్నీ చేయమన్నాడు. మొర్దెకైని అన్నీ చేసి అలంకరించి రాజు బట్టలు ధరింపజేసి అన్నీ చేసి చివరికి ఏమన్నాడు తెలుసండి, రాజుగారికి మేలు చేసేవాడు వీడు. అంటే ఆయనేమో రాజుగారికి మేలు చేస్తాడు, నేనేమో రాజుగారికి కీడు చేస్తాను నేనా? నా ప్రియ స్నేహితులారా, హామానేమో మొర్దెకైకు హాని చెయ్యాలనే ప్రయత్నం అతని ఆలోచన. రాజుగారికి ఏమో సన్మానించాలి, అతని ఊరేగించాలి, అతని అన్ని ప్రదేశాల్లో తిప్పాలి, అతను ఒక ఘనపరచాలి అని రాజుగారి ఆలోచన. దేవుని ఆలోచన తెలుసండి, కింద నుంచి పాతాళంగా కనబడుతున్నటువంటి ఆ భయంకరమైన, నేను అనుకుంటానండి రాజుగారి గుమ్మం ముందు కూర్చుని ఏమంటే అలా గుమ్మం దగ్గర నిలబడి రాజగృహంలో ఏం జరుగుతుందో చూడాలి తప్ప ఒక్క అడుగు లోనికి వేయడానికి అవకాశం లేదు. గుమ్మం దగ్గర కాపలావానిగా, ద్వారమును కనిపెట్టుకునేవానిగా మిగిలిపోయే ఆ వ్యక్తిని సింహాసనం మీద, ఇంకా చెప్పాలంటే ప్రధాని హోదాలో కూర్చోబెట్టాలన్నది దేవుని ఆలోచన. నా ప్రియమైన సోదరులారా, నీ విషయంలో మానవుల ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నీ విషయంలో నీ కుటుంబ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నీ బంధువులు, నీ స్నేహితులు, నీ యజమానులు వాళ్ళ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా దేవుని ఆలోచన నీ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలన్నదే దేవుని ఆలోచన. నీకు ఉన్నతమైన స్థితిలో ఉంచాలన్నదే దేవుని ఆలోచన. నిన్ను పై స్థానంలో కూర్చుండబెట్టాలన్నదే దేవుని ఆలోచన. అది ఎరిగి దేవా నీ ఆలోచనతో నన్ను నడిపించమని ప్రార్థన చేయగలరా మీరు? దేవా నీ ఆలోచన ద్వారా నన్ను నడిపించు అని ప్రార్థన చేయగలరా మీరు? నీవు నాకు ఒక మంచి ఆలోచన ఇస్తే ఆ ఆలోచనతో నేను బ్రతుకుతాను ప్రభు అని ప్రార్థన చేయగలరా? నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ నీ యజమానులు నిన్ను అనగద్రొక్కే ఆలోచనలో ఉన్నారేమో, నిన్ను పాతాళానికి ఇంకా కిందకి తొక్కేయాలని ఆలోచన నీ యజమానులకు ఉందేమో, నిన్ను పాతాళములో నిన్ను ఎదగకుండా ఉన్నతమైన స్థితికి రాకుండా నిన్ను తొక్కేయాలని ఆలోచన వాళ్ళకు ఉందేమో. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మీకు మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను, నీ పట్ల నీ దేవునికి ఒక ఆలోచన. ఎందుకు? నిన్ను పుట్టించాడు ఆయన, నిన్ను పుట్టించిన దేవుడు ఆయన, నీకు రూపు ఏర్పాటు చేసిన దేవుడు ఆయన, నీకు అవయవ నిర్మాణము చేసిన దేవుడు ఆయన. నీ అవయవాలో ఎవడు నిర్మించగలడు చెప్పండి? నీ చెవి, నీ ముక్కు, నీ నోరు ఎవడు చేయగలడు సార్? నిన్ను నిర్మించిన దేవుడు, నీకు అవయవ నిర్మాణములు చేసిన దేవుడు ఆయన. నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి ఆయనకు ఒక ఆలోచన ఉంది. దేవుని ఆలోచనతో ప్రయాణం చేయగలవా? కొన్నిసార్లు నీ సొంత బుద్ధిని ఉపయోగిస్తావా? లోతు వలె. అదుగో లోత, ఆ పర్వతం దగ్గరికి పారిపో. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోతే నీకు క్షేమం. అది దేవుని ఆలోచన. అదుగో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోతే నీకు రక్షణ ఉంది అంటే, లేదయ్యా, నువ్వు నా ఎడల కృపను విస్తరింపజేసావు, నా పైన కృప చూపించావు, వందనాలు, ఘనపరిచావు, వందనాలు అని అంటూ అక్కడికి పోలేను. అలా కాదు, ఇదిగో షోయర్కి వెళ్తానంటాడు. దేవుని ఆలోచన చెప్పిన ఆలోచన ప్రకారంగా నడవలేదు. ఇజ్రాయెల్ కూడా దేవుడు ఆలోచన చెప్పాడు, మీరు రాజు కావాలంటున్నారు, సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలంటున్నారయ్యా ఇజ్రాయేలీలారా. రేపొద్దున్న
పరిస్థితి తారుమారైపోద్ది. ఆ రాజు మిమ్మల్ని ఇలా చేస్తాడు ఎన్నో చెప్పాడు. అయినా మనకు రాజు దేవుడు ఉన్నాడు, ఆయనను విసర్జించిన వాళ్ళు అయిపోతారని చెప్పినా సరే లేదు అలా కాదులే, రాజు కావాలి. వాళ్ళు అన్న మాట ప్రకారంగా రాజును చేశారు. అలాగూ కాదని వాడు ఇశ్రాయేలును కూడా కోరుకున్నారు. పిల్లరా, నేను ఈ రోజున ఈ పూట ఈ ఉదయకాల సమయంలో మీకు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ సొంత ఆలోచన ప్రక్కన పెట్టు, నీ సొంత ఉద్దేశం ప్రక్కన పెట్టు. దేవా, నీ ఆలోచనతో నన్ను నడిపించు. నాకు ఆలోచనకర్త అయిన దేవా, నిన్ను స్తుతిస్తానని భక్తుడు ప్రార్థన చేశాడు. దావీదుకి అన్ని విధాలా దేవుని ఆలోచన, యుద్ధానికి వెళ్ళాలా దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాడు. ప్రభువా, నాకు మేలు చేసిన వారు నేను వాళ్ళకి మేలు చేశానయ్యా, నన్ను వాళ్ళకి సౌలు చేతికి అప్పగిస్తారా, ఏదో చెప్పయ్యట. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాడు. దేవుని ఆలోచన. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా నన్ను? ఇప్పుడు మా రాజు సౌలు గారు గిల్బోవా పర్వతం మీద చనిపోయాడయ్యా. అయ్యో, రాజు లేని పరిస్థితి వచ్చేసిందయ్యా మా దేశానికి. నేను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? నేను ఏ చోటకి వెళ్ళనంటే హెబ్రోనికి వెళ్ళు అన్నాడు. దేవుని ఆలోచన. నా ప్రియ స్నేహితులారా, అదే ఆలోచన ఈరోజు మీ ముందు పెడుతున్నాను. ఏంటో తెలుసా? నీ విషయంలో దేవునికి ఒక ఆలోచన ఉంది, మనుషులకి కూడా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ ప్రక్కన పెట్టు. దేవా, నా విషయంలో నా కుటుంబ ఆలోచన ఏంటో అది కాదు నువ్వు చేయాల్సిన ప్రార్థన. నీ ఆలోచనతో నన్ను నడిపించు అని ప్రార్థన చేయి. దేవుడు సరైన ఆలోచన ఇస్తాడో, సరైన మార్గంలో నడిపిస్తాడో, సరైన కృప నీకు ఇస్తాడో. మొర్దెకై వలె నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళబోతున్నాడో. నా దేవుడు నిన్ను తలగా చేయాలని ఆశపడుతున్నాడో, నా దేవుడు నిన్ను ఘనపరచాలని ఆశపడుతున్నాడో, నా దేవుడు నిన్ను, వింటున్నారా, తన ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే నిన్ను అద్భుతమైన కృపలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఆ దేవుని ఆలోచన ఎరిగి దైవికమైన కృపలో నమ్మకంగా ఉండాలనే విధంగా మీ మనస్సును, మీ శరీరాన్ని సిద్ధపరిచి దేవుని ఆలోచన ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు కృప దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన పరమ తండ్రివి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ ఆలోచన మా జీవితంలో ఏంటో తెలియపరచి నీ ఆలోచన ప్రకారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మాతో ఉన్నారు ప్రభువా, నీ సేవకు నిలబెట్టు. మొర్దెకై విషయంలో నీ ఆలోచన ఏంటో చూపించు. నీ ఆలోచనే స్థిరం లాంటి కృప మాకు దయచేయి. ఈ వాక్యం అందరికీ అర్థమవడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి వారికి దయచేయి. చిత్తమైతే మరో సందర్భంలో మేము ఇలా కలిసి నిన్ను గణపరిచే కృపమని, మహిమ మా ద్వారా పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వినయముగా వేడి ప్రార్థించుచున్నాము.